బీహార్ రాజకీయాల్లో సంచలనం జరగబోతోంది. బీజేపీ అధినేత ప్రశాంత్ కిషోర్ జెండా ఎగురవేయబోతున్నారు. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ లో ప్రశాంత్ కిషోర్ ముందంజలో దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ నుంచి లీడింగ్ లో ఉన్న ప్రశాంత్ కిషోర్ రౌండ్ కు తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంటున్నారు. మొత్తం 31 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా 19 రౌండ్లు ముగిసేసరికి పీకే 10,000 ఓట్లకు పైగా లీడింగ్ లో ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో బంకీపూర్ లో ఉప ఎన్నిక జరిగింది. 1995 నుంచి బంకీపూర్ నియోజకవర్గం బీజేపీకి బలమైన కోటగా ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి సీట్లో అధికార పార్టీపై ప్రశాంత్ కిషోర్ వరుస రౌండ్లలో లీడ్ సాధించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రేహనా. బీహార్ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉంది. సో బీజేపీకి అత్యంత కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గంలో, ఎందుకంటే 3 దశాబ్దాలుగా మొత్తంగా కూడా ఆ నియోజకవర్గం బంకీపూర్ నియోజకవర్గంలో ఏకఛత్రాధిపత్యంగా కొనసాగిస్తుంది. అందులో ప్రస్తుతం బీహార్ కి సంబంధించి ఎన్డీఏ ఆధ్వర్యంలోనే ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటి చోట ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు అక్కడ మొత్తంగా కూడా బంకీపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ ఉప ఎన్నికల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. సో మొత్తంగా 31 రౌండ్లు ఉండగా దాదాపుగా 19 రౌండ్లు ముగిశాయి. ఇప్పటివరకు 10,000కు పైగా కూడా ఓట్ల మెజార్టీతో ప్రశాంత్ కిషోర్ ముందంజలుగా ఉన్నాడు. సో ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అసలు తెర వెనుక రాజకీయాల్లో గతంలో తాజాగా జరిగినటువంటి అక్కడ అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో మొన్నటిగా రీసెంట్ గా జరిగిన సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూస్తాడు. మొత్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేసి అక్కడ ఘోర ఓటమిని చవిచూసిన సందర్భంలో ఇప్పుడు అక్కడ ఈ బంకీపూర్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో బరిలో నిలిచాడు. సో ఎవరైతే నితిన్ నబీ ఉన్నారో బంకీపూర్ నియోజకవర్గం నుంచి నితిన్ నబీ ఎమ్మెల్యేగా ఎన్నికారు. అయితే ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యాడు. దాంతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఇలాంటి తరుణంలో అక్కడ బంకీపూర్ నియోజకవర్గంలో రాజ్యసభకు నితిన్ నబీ వెళ్లడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఉప ఎన్నికల్లో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ బరిలో నిలబడ్డాడు. ఆ బరిలో నుంచి ఉన్న సందర్భంలో ఇక్కడ ఆ బీజేపీని అదేవిధంగా ఉన్నటువంటి అన్ని పక్షాలను కాదని తనే ఇప్పుడు అధికారం దాదాపుగా ఆధిపత్యంలో ఉన్నాడు. 10,000కు పైగా కూడా ఆధిపత్యంలో కొనసాగుతూ ఉన్నాడు. సో దాదాపుగా అతని గెలుపు ఖాయమైనట్టుగా తెలుస్తోంది. కానీ ఒక అనూహ్య పరిణామం అని చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈ బంకీపూర్ ఉప ఎన్నిక మాత్రం ఒక బీహార్ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదు చేస్తుంది. అదే సందర్భంలో ఇక ఎమ్మెల్యేగా ఎప్పుడైతే తన చిరకాల కోరిక ఉందో ఇన్ని రోజులు ప్రశాంత్ కిషోర్ ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉండేది. అనేక రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కావచ్చు దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు తెర వెనుక వ్యూహకర్తగా పనిచేస్తాడు. అలాంటి తనే రాజకీయ పార్టీ పెట్టి కూడా ఫెయిల్ అయ్యారని అనుకున్న తరుణంలో ఇప్పుడు ఒక్కసారి ఉప ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ ఉప ఎన్నికల్లో గెలుపు దిశగా ముందుకు వెళ్తడం మాత్రం రాజకీయంగా సంచలనంగా మారుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఓకే రాధాకృష్ణ.